దేవుని మీద ఆధారపడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చాలా సందర్భాల్లో మన పనుల కోసం ఇతరులపై ఆధారపడతాము. కొన్ని పనులు చేసుకోవడానికి మనకు శక్తి సామర్థ్యం సరిపోదు, లేదంటే మన పనులు చేసుకోవడానికి బద్దకించి ఇతరులపై ఆధారపడతాము. మనం సాధించుకోలేని పనుల కోసం ఇతరుల సహాయం తీసుకునుక తప్పనిసరి అవుతుంది. అయితే మన పనుల కోసం మనుషులపై ఆధారపడినప్పుడు కూడా ఆ పనులు మనం సాధించుకోలేక ఇబ్బందులకు గురవుతుంటాం. ఈ లోకంలో చాలామంది తమ పనులు సాధించుకోవడానికి చాలా పలుకుబడి ఉన్న డబ్బున్న వ్యక్తులతో, తన రాజకీయ నాయకులతో స్నేహం చేస్తారు. వాళ్ళను సంతోషపెట్టడానికి ఎన్నో చేస్తారు. అయితే అదంతా కేవలం స్వార్థంతో చేసిందే తప్ప వాళ్ళంటే ఏమాత్రము ప్రేమ ఉండి కాదు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవునిపై ఆధారపడి జీవించటం వలన వారు ప్రతి పనిని సాధించుకోగలుగుతారు. మన ప్రతి పని కొరకు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన పనులను నెరవేర్చుకున్నట్టుకు మనల్ని సులువైన మార్గంలో నడిపిస్తాడు. చాలామంది అంటారు, దేవుడు మనకి తెలివితేటలు ఇచ్చింది మన పనులు మనమే చేసుకోవడానికే కదా. నిజమే, మనం చేసుకోవాలి. అయితే మనం చేసుకునే పనులు కేవలం మన తెలివితేటలతో కాకుండా దేవుని యొక్క పర్యవేక్షణలో జరగడం వలన మన పనులకు తేలికగా సాధించుకోవచ్చు. మనుషులను నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అని కీర్తనలో చెప్పినట్లు మనుషులను నమ్మి వారి మీద ఆధారపడితే మోసం చేస్తారు. అయితే దేవుణ్ణి నమ్ముకొని ఆయన మీద ఆధారపడిన వాళ్ళని దేవుడు ఆదుకుంటాడు. ఆయన మనల్ని కంటికి రెప్పవలే కాపాడుతుంటాడు. అయితే మనమే దేవుని మీద విశ్వాసం లేక ఆయన మీద ఆధారపడేందుకు ధైర్యం చేయలేము. దేవుణ్ణి నమ్మే వాళ్ళు, విశ్వాసమని చెప్పుకునే వాళ్ళు సైతం కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడకుండా మనుష్యులు ఆశ్రయిస్తుంటారు. అప్పుడు దేవుడు బాధపడతాడు. దేవునికి తగినంత సమయమందు తప్పక సహాయం చేస్తాడు. అప్పటిదాకా ఆగలేక తమ విశ్వాసాన్ని కోల్పోతుంటారు. మన పనుల భారము దేవుని మీద మోపినప్పుడు దేవుడు మన ఉద్దేశాలని సఫలం చేస్తాడు. మన పనులలో అపజయం రాకుండా దేవుడు మహా సహాయం చేస్తాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు.